ఇక విజయవాడ నగరంలో గుణదల ప్రాంతంలో తెలుగుదేశం జెండా పట్టుకోవాలంటే ఒకనాడు గజగజ వణికిపోయేవారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అడ్డాగా పెరిగిన గుణదల ఏరియాలో 2005లో దేశానికి కార్పొరేటర్ అభ్యర్థి దొరకలేదు. ఎవరో ఒకరు ముందుకొచ్చి నామినేషన్ దాఖలు చేసినా ఆ తర్వాత నెహ్రూ అనుచరుల ఒత్తిడితో బెంబేలెత్తిపోయి పత్తా లేకుండా పోయేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ పార్టీకి మొదటి నుండి సేవలు చేసిన వారికి సీట్లు రాకపోవడంతో వారంతా రోడ్డెక్కారు. కష్టపడుతున్నారు వారందరికీ కూడా ఒక కోరిక ఉంటుంది. రాజకీయాల్లో తమకు అవకాశం వచ్చినప్పుడు తమరే పోటీ చేయాలని. ఈరోజు నేను కూడా ఈ డివిజన్ నుంచి నా భార్యని బీసీ మహిళ అయింది కాబట్టి నా భార్యకి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి నేను కూడా పార్టీని అప్లై చేయటం. ఈ విషయాల్లో ఎవరైనా సీనియర్లు ఉన్నారో వాళ్ళని పార్టీ కూడా గౌరవించి వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి అయారాం గయారాంలని కాకుండా మొదటి నుంచి పార్టీకి కోసం కష్టపడుతున్న వాళ్ళని గౌరవించాలని చెప్పి ప్రతి కార్యకర్త కోరుకుంటారు. 1వ డివిజన్ నెంబరు అభ్యర్థి కార్పొరేటర్ గారు సుభద్ర గారిని బీ ఫార్మ్ ఇచ్చి నిలబెట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అండి. ఆవిడ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు మాకు. ఆవిడకి మేమందరం సపోర్టింగ్గా ఉంటున్నాము. ఆవిడ తరపున ఇప్పుడు పార్టీ నాయకులందరూ ఆయన బీ ఫార్మ్ అనేది ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాం అండి. గట్టిగా అందరూ ఈ 1వ డివిజన్ ప్రజలందరి మన కూడా అదేనండి. ఇదే విషయంపై మరింత సమాచారం రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. ఓటీ సుబ్బారావు. థ్యాంక్ యూ. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముకుందని దాదాపుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆ టికెట్లు అమ్ముకున్న మాట వాస్తవమో కాదో తెలియదు, కానీ మాకైతే పార్టీ ఏమాత్రం న్యాయం చేయలేదు. దాదాపుగా పార్టీని భుజాన వేసుకొని పూర్తిగా ప్రతిసారి పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కూడా పార్టీని భుజాన వేసుకొని మేము పెద్ద ఎత్తున పార్టీ కోసం కష్టపడుతున్నాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక గుణదల ప్రాంతంలో పార్టీ జెండాను మోసేటువంటి కార్యకర్తలు ఎవరు లేనటువంటి సమయంలో ఎవరైతే మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఉన్నారో ఆ నెహ్రూ యొక్క అనుచరులకు భయపడి గుణదల ప్రాంతం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా సమయంలో మేము ముందుకు వచ్చి పార్టీని కాపాడుతూ పార్టీ జెండాని భుజాన వేసుకుని నిలబడితే ఈ రోజున తమకు కాకుండా టికెట్లు వేరేడుకోవడానికి ఇది ఖచ్చితంగా టికెట్లు అమ్ముడుపోయినట్టుగా భావిస్తామని చెప్పి మాట్లాడతారు. మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్పొరేటర్ మాజీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఎర్రబోతు రమణ, అదేవిధంగా గుణదల ప్రాంతంలో పార్టీ కోసం పాటుపడి ఈరోజు టికెట్ లేక ఆశ్రమమైనటువంటి సుభద్ర మరికొంతమంది మహిళా నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి రమణ గారు, దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్గా పనిచేశారంటున్నారు. మరి 3 సార్లు కార్పొరేటర్గా పనిచేసి 5 ఏళ్ల పాటు ఫ్లోర్ లీడర్గా పనిచేసి ఈరోజు టికెట్ కోసం రోడ్డు మీద పరిస్థితి వచ్చింది మీకు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందనే టైంలో కొంతమంది స్వార్థపరులు మా పార్టీలోనికి వచ్చి పార్టీని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఫస్ట్గా మా అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. ప్రాణాలు తెగించి ప్రాణం సమానమైనటువంటి పార్టీని నమ్ముకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇబ్బంది జరిగినా ఏ పార్టీ కూడా మారకుండా పార్టీయే దైవంతో భావించినటువంటి మాబోటి వాళ్ళు గొంతు కోసేదానికోసం ఈ రోజున కొంతమంది ఇన్ఛార్జ్ అన్నది ఒక ముసుగులో ఈ టికెట్లు అనేది వారికి ఉన్నటువంటి అనుసర గణానికి తాబేదారులకు వారికి కానుకలు మొట్ట చెబుతున్నటువంటి వారికి రేపు రాబోయే కాలంలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వారికి కొంత అమౌంట్గా ఖర్చు పెడతామని చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ రోజు టికెట్లు ఇస్తా ఉన్నారు. అంటే మీరు దాదాపుగా 1983 ప్రాంతం నుంచి మీరు పార్టీలో పనిచేస్తా ఉన్నారు. 3 సార్లు కార్పొరేటర్గా కూడా గెలిచారు. పార్టీ పట్ల మీకు డెడికేషన్ బాగా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా. అంటే మిమ్మల్ని ఎందుకు పక్కన పెట్టింది? తెలుగుదేశం పార్టీగా బీసీలకు మరి ప్రధానమైనటువంటి స్థానం వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఏమాత్రం కూడా మరి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పార్టీకి వ్యక్తులకి గ్యాప్ ఉంది. తెలుగుదేశం పార్టీ అర్బన్ కమిటీలో నిర్ణయించి ఒక 3 మెన్ కమిటీ లేకపోతే క్రోర్ కమిటీ అని చెప్పేసి కూడా ఉంది. వాటిలో ఇంతవరకు నాకు తెలిసినంత వరకు మేము నగర కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, కోర్ మెంబర్గా ఉన్నాను. ఎక్కడ కూడా కోర్ కమిటీలో కూడా డిస్కషన్ చేయలేదు, నగర కమిటీలో కూడా డిస్కషన్ చేయలేదు. ఇన్ఛార్జి అనే ఒక వ్యక్తి వచ్చి ఆ ఇన్ఛార్జి అనే వ్యక్తి ఇచ్చినటువంటి పేరే ప్రతి స్థానంలో పరిశీలనకు వెళ్ళింది. మేము ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ఛార్జ్ అనే ఇతను ఈ పార్టీకి ఈ రోజున తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వకపోయినా సరే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండడు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చి ఓడిపోయినా సరే తెలుగుదేశం పార్టీలో ఆయన ఉండరు. కానీ తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం నాయకత్వం కోసం, తెలుగుదేశం కుటుంబం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా బోటి వాళ్లకు ఈ రోజున వీళ్ళు ఇలా ఇబ్బంది పడ్డారు. కేవలం మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం రిజర్వేషన్లు మారటం లేదా డివిజన్లు మారటం లేదంటే పెట్టుబడి పెట్టలేకపోవడం? పెట్టుబడి అనేది మాత్రం ఇక్కడ ముఖ్యం కాదండి.
ఇన్ఛార్జి గారికి ఇంటికి వెళ్ళి ఉదయం పూట సాయంత్రం పూట భజన చేయాలి, ఇన్ఛార్జి గారి ఇంటి చుట్టూ తిరగాలి, ఇన్ఛార్జి గారి కారు వేసుకుని వస్తే కారు ఎదురుగా వెళ్ళి అసెంబ్లీ ఇన్ఛార్జా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎవరు? అసెంబ్లీ ఇన్ఛార్జి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు మాకు మా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చిన కాడి నుండి కూడా వారి మీద నమ్మకంతో కొంతమంది వారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఇతను 3 సార్లు సీనియరు 82 నుంచి కూడా పార్టీలో ఉన్నాడు కనుక రేపు రాబోయే ఎన్నికల్లో ఇతను సీట్ ఇస్తే మరి ఓసీ అయినటువంటి పరిస్థితుల్లో ఓసీ తప్పకుండా మేరు మరి ఒకరు వస్తారు కనుక కనీసం డిప్యూటీ మేయర్ అయినా సరే ఇతనుకి వస్తుంది. ఇప్పుడు గండి కొట్టి ఆ కనీసం అవకాశం లేకుండా చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇతను డిప్యూటీ మేయర్ అయ్యారనుకో రేపు రాబోయే కాలంలో అతనికి నేను అడ్డం అవుతానని చెప్పేసి నాకు భయపడి ఈ సీట్ ఇవ్వడం. జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తూర్పు పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి నాని గారు, విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షులు కాటగడ్డ బాబు గారు, ఇతర పెద్దలందరూ కూడా సీట్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట దాకా కూడా పట్టుబడుతున్నారు. నేను అధిష్టానాన్ని అడుగుతున్నా, మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తుందో లేదో, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎక్కువ లేకపోతే ఓన్లీ ఒక సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎక్కువ అన్నది నాకు అర్థం. అంటే రాజకీయంగా మీరు చాలా సీనియర్, కానీ మీరు వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మకపోవడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జిల్లా పార్టీ నాయకుడికి పట్టు ఖచ్చితంగా ఉండి ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటుంది. మీరు చెప్పండి అసలు మీ పరిస్థితి ఏంటి? మీరు గుణదల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం మేము రక్తం ధారపోసినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. అది ఏంటి పరిస్థితులు? వాస్తవంగా జెండా పాతటానికి కూడా సిద్ధపడినటువంటి దాన్ని నేను, జెండా మోయటానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ ఎప్పుడు ఎవరో కూడా మరి పెద్ద ఆయన హయాంలో పార్టీ బాగానే ఉంది అక్కడ, ఆయన పక్కకి వెళ్ళిపోయినాక జెండా అనేది అక్కడ లేదు. కానీ ఆడవాళ్ళం మేము 3 వచ్చాం, మేము 3 ఆడవాళ్ళం వచ్చి అక్కడ నిలబడ్డాం. బోండమ్మ గారు మాకు అక్కడ నిలబెట్టారు. ఆయన నిలబెట్టిన దాన్ని మేము కష్టపడి అక్కడ పనిచేసాం. మరి నన్ను ఎంతోమంది అడిగారు, ఏమని అడిగారు, ఏమ్మా మరి ఇక్కడ ఆఫీస్ ఇచ్చావు, నువ్వు గట్టిగా నిలబడతావా లేదన్నారు. నేను గట్టిగా నిలబడతానన్నా. మరి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినాయి మాకు, మరి బెదిరింపులు వచ్చినాయి మాకు, మీరు ఇక్కడ ఆఫీస్ తీసేయమని కూడా వచ్చినాయి. అయినా కూడా వాటన్నిటిని తట్టుకొని నేను నిలబడ్డప్పుడు, అంటే ఆ టైంలో ఎవరు పార్టీ కోసం రాలేదు, అక్కడ పార్టీని కాపాడు ఎవరు రాలేదండి, ఎవ్వరు ముందుకు రాలా. ఎంతో మంది నేను చెప్పాను, ఏమండి మీరు మాకు సహాయంగా రండి, మాకు హెల్ప్ఫుల్గా రండి అని అడిగితే, మేము ఇప్పుడు రాకూడదమ్మా, మేము రాం, మేము తర్వాత వస్తాం అన్న పెద్దలు ఈ రోజు సీటు కోసం ఎట్లా ఆశిస్తున్నారు? అంటే అకస్మాత్తుగా సీటు కోసం ఇప్పుడు ఎందుకు వచ్చారు? కారణం అదే నేను అనేది, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆనాడు ఉమాగారు వస్తున్నారు, కొంచెం మీటింగ్ రండి అన్నా కూడా రానటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎలా సీట్ ఇస్తున్నారు? నేను అడిగేది అది. ఇప్పుడు ఎలా వాళ్ళకి సీట్ ఇస్తున్నారు? మరి వాళ్ళు ఎలా ఫామ్లోకి వచ్చారు? ఇప్పుడు మాకు వచ్చిన దానికోసం వాళ్ళు ఎలా మాకు పోటీ ఎందుకు పడుతున్నారు? మీరేమనుకుంటున్నారు, ఎందుకు పోటీ పడుతున్నారు అనుకుంటున్నారు మీరు? మాకు నాయకులు అన్యాయం చేశారు. 1వ డివిజన్ ఆడవాళ్ళకి అన్యాయం చేశారు. అంటే వీళ్ళు 3 ఆడవాళ్లే, వీళ్ళ వల్ల ఏది కాదన్నారు. మా వల్ల ఏది కాకపోతే జెండాను ఎలా నిలబెట్టాం మేము అక్కడ? ఆ జెండా కోసం మేము ఎంత కష్టపడ్డాం. ప్రతి మీటింగ్కి వెళ్ళాం, ప్రతి కార్యక్రమంలో మేము అటెండ్ అయ్యాం. కావాలంటే నా దగ్గర ఫైల్ ఉంది, ఫైల్ చూపిస్తాను. వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా వేసినటువంటి వాళ్ళు ఎందులో కూడా పాల్గొలేదు, ఎందులో కూడా రాలేదు. 2005 ఎన్నికల్లో అసలు మీ డివిజన్ నుంచి అభ్యర్థులు కూడా ఎవరు లేరు కదా? లేరు. మరి ఖచ్చితంగా మేము నిలబడ్డాం. మేము నిలబడ్డప్పుడు మాకు న్యాయం చేయాలి. మరి ఏనాడు పట్టుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఎలా సీట్ ఇస్తారు? వాళ్ళని ఎలా బలోపేతం చేస్తారు? మీకెందుకు, మీరు కూడా నాకు చెప్పారు, మరి ఇటు వాళ్ళకి చెప్పారు. ఇదేంటి? దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు? అంటే టికెట్లు ఏమైనా అమ్ముకోవడం? అన్యాయం చేశారండి, అన్యాయం జరిగింది, ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది. మీరు ఖర్చు పెట్టుకోలేరనేటువంటిది ఏమైనా మాట ఉందా? ఉండొచ్చు వాళ్ళకి. ఇప్పుడు మేము పెడతామని అందరూ వచ్చారంట, వాళ్ళకి సపోర్ట్ వచ్చారంట. మరి సపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారు కదా, కష్టపడ్డ వాళ్ళకి లేదు. అంటే అవతల ప్రత్యర్థి కూడా మారటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా, లేదంటే నేరుగా అదే పరిస్థితి ఉన్నా టికెట్లు అడిగే వాళ్ళంతా అరవ సత్యం మారిపోవడం వల్ల అక్కడ అదే గనక ఆ సత్యం గారే గనక ఇక్కడ ఉంటే ఎవరైనా ముందుకు వచ్చేవాళ్ళ? ఆయన ఉన్నప్పుడే నేను ముందుకు వచ్చిందాన్ని, ఎదిరించి ముందుకు వచ్చిందాన్ని. ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా మేము నిలబడ్డాం. ఈ రోజు ఆ సత్యం గారు అక్కడ ఉంటే వీళ్ళందరూ వస్తారా? అది చెప్పమానండి. నేను కష్టపడ్డాను, నాకు న్యాయం జరగాలి. నాకు ఇంతవరకు బీఫామ్ అనేది ఇవ్వలేదు. నన్ను నాయకులే మోసం చేశారు. బీఫారం అన్నది జిల్లా పార్టీ అధ్యక్షుల వారు నువ్వు కాంట్రవర్సీ వద్దులే, నేను ఏర్పాటు నేను చేస్తానని చెప్పారు. మా జిల్లా పార్టీ ఇన్ఛార్జి సుజనా చౌదరి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అర్బన్ పార్టీ అధ్యక్షులు బొద్దా వెంకన్న గారు కూడా నేను మాట్లాడతానని చెప్పారు. నిన్న మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడారు.
నాకంటూ తెలిస్తే ఈ రోజున ఇన్ఛార్జి గారు నాకు టికెట్ అన్నది లేకుండా చేస్తారన్న ఉద్దేశం నాకు పూర్తిగా నమ్మకం ఉంది. 45వ డివిజన్లో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. దీనిపైన వారికి ఏంటంటే పూర్తిగా వారందరూ కూడా పాత వాళ్ళందరినీ కూడా తప్పించాలి. ఆయన నూతనంగా వారి అనుచరులను మొత్తాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మరి దీంట్లో చేయాలని చెప్పేసి వస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. దీని మీద ఎప్పటికైనా సరే వారు ఆలోచించి సీనియర్లు అయినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. ఎందుకంటే కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు. అంటే మీలాంటి వాళ్ళకైతే ఒక అవకాశం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా 15 ఏళ్ల పాటు పార్టీలో బాధ్యత వ్యవహరించారు కాబట్టి రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తే ఏదైనా మంచి పోస్ట్ కానీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి మహిళల పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఇంతవరకు టికెటే రాలేదు, వీళ్ళకి అనుభవమే లేదు, వీళ్ళకి రేపు పొద్దున ఏమిస్తారు మందికి పరిస్థితి? అనుభవం లేకపోతే పక్కన పెట్టండి సార్. అక్కడ 1వ డివిజన్లో ముందుకొచ్చి మా నలుగురు వాళ్ళు ప్రజాదరణ మాకే ఉంది. కొత్తగా వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. ఆవిడెవరో మనకు తెలియదు. ఆ శివరంజని అంట కొత్తగా వచ్చింది ఆవిడ ఎక్కడో 2వ డివిజన్లో ఉంటుంది. 2వ డివిజన్లో ఉండే ఆవిడ అసలు ఇక్కడ మా 1వ డివిజన్లో అసలు ఆవిడకి తెలియదు. అసలు ఆ పేరు అన్నది మేము 2 రోజుల నుంచి అంటున్నాము. మా సుభద్రమ్మ గారు గత 15 సంవత్సరాల నుంచి ఆ డివిజన్లోనే ఉంటున్నారు. మాకు బీఫామ్ ఇచ్చి సుభద్రమ్మ గారి సపోర్ట్ కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇవ్వట్లేదు టికెట్? వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? నాయకులు మరి సీట్లు అమ్ముకున్నారు. ఆ విషయం అయితే మాకు తెలియదు. పుకారు మాత్రం అలాగే వస్తుంది, సీట్లు అమ్మేసుకున్నారని. మాకు మరి బోండా ఉమామేశ్వర గారు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. బోండా ఉమ్మ గారు సీట్లు అమ్ముకుంది, ఆయన కదా నాయకుడు. అక్కడ మా రమణ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. బోండా ఉమ్మ గారు ఇంటి చుట్టూ తిరిగి ఎవరైతే తిరిగారో, బోండా ఉమ్మ చుట్టూ ఎవరైతే ప్రదర్శనలు చేశారో, లేదా రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయనకి ఎవరైతే ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారో వాళ్ళకే ఛాన్స్ ఉందనేటువంటి ఆయన మా స్పష్టంగా సీనియర్ కార్పొరేటర్గా సీనియర్ లీడర్ చెప్తా ఉన్నారు. ఆయన అయితే పోస్టర్లు అయితే పంపించారండి, మెటీరియల్ మొత్తం పంపించేశారు. మీకు ఎందుకమ్మా మీరు ప్రచారం చేయండి అని చెప్పారు. ఆవిడ నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు మా విత్డ్రా అంటే మేము చెయ్యం, ససేమేరా చెయ్యం. ఏమో ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా సరే పోటీలో ఉంటారా, లేదా విత్డ్రా అవుతారా? పార్టీ నాయకులు హామీ ఇస్తే నాయకులు హామీ ఇస్తారు. నాకు ఇవ్వాలండి, నాయకులు హామీ ఇస్తే ఏంటండి? నేను కష్టపడిందని నాకు ఎందుకు ఎవరు? బాబు గారు ఏం చెబుతున్నారు? కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తున్నారు, నాయకులే నన్ను మోసం చేస్తున్నారని మీటింగ్లో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. స్వయంగా మేము అన్ని మీటింగులకి వెళ్ళాము. కానీ నాకు ఇప్పుడు న్యాయం జరగాలి. ఇక్కడ జెండా మోయినటువంటి వాళ్ళకి ఎలా ఇస్తారు సీటు? మాకు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ సింబల్. నేనంతా గట్టిగా నిలబడ్డాను. ఎంతో మంది అడిగారు, ఈ రంగు బాగోలేదు, రంగు తీసేయి, నువ్వు ఇది వేయబాకని చెప్పన్నారు. నేను ఈ రంగు వేసిన తర్వాత ఇంక వెనక్కి తీయటువంటి జరగదన్నాను. నేను అదే మాట మీద ఉన్నాను. దాదాపుగా చూసుకుంటా ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించేటువంటి వాళ్ళంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో సంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పార్టీ కోసం, పార్టీ జెండాలు మోసేందుకు అహర్నిశలు అహోరాత్రులు కూడా కష్టపడ్డాం. అదేవిధంగా దాదాపు చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. దాదాపుగా 1 నుంచి 2 నుంచి 3 సార్లు కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజా సమస్యలపైన పోరాటం చేశారు. అటువంటి వారిని కూడా కాదని పక్కన పెట్టారు. అదేవిధంగా ఎక్కడైతే పార్టీకి ఒక కార్యకర్త కూడా, ఒక నాయకుడు కూడా లేకుండా పోయినటువంటి సమయంలో ఆ ప్రాంతంలో పార్టీని బతికించేందుకు, పార్టీని నాయకత్వం అందించేందుకు వచ్చినటువంటి ముందు వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వకుండా కేవలం తన కోసం లేదా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కొటారి కోసం మాత్రమే టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇది పరిస్థితి. అవుట్ స్టూడియో.